హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను చూపించే కేక్ చాక్లెట్ టీ టైమ్ కేక్. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో స్పాంజీగా ఎలా మేక్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఈ ప్రాసెస్లో మైదాని మనం 3/4 కప్ తీసుకోవాలి. కోకో పౌడర్ 1/4 కప్, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి జల్లించేసుకోవాలి. వీలైతే మీకు 2-3 టైమ్స్ అయినా జల్లించుకోవచ్చు. జల్లించుకునేటప్పుడు అంతా మిక్స్ చేసే విధంగా జల్లించుకోండి. అప్పుడు మైదా కోకో పౌడర్ రెండు కూడా మిక్స్ అవుతాయి, లేదంటే అవి సపరేట్గా ఉంటుంది. దీనిలో ఆయిల్ అనేది 1/4 కప్ అండ్ షుగర్ పౌడర్ని తీసుకున్నాను 1 కప్ తీసుకోవాలి. అండ్ మిల్క్ కూడా మనకి 1/4 కప్ ఉండాలి. మెజర్మెంట్స్కి మనకి ఇక్కడ 4 eggs అయినా తీసుకోవచ్చు, లేదంటే 3 eggs కూడా, పెద్దవైతే 3 eggs తీసుకోండి. ఈ ఎగ్స్ని బీటర్తో మనం ఫస్ట్ స్పీడ్లో పెట్టి బీట్ చేయాలి. ఈ టైంలోనే మనం దీంట్లో ఎసెన్స్ని కూడా మిక్స్ చేసుకోవాలి. చాక్లెట్ ఎసెన్స్ 1 టీ స్పూన్ అండ్ దీనిలో మిల్క్ ఎసెన్స్ని కూడా యూస్ చేయాలి. ఎగ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. దీంట్లో మిల్క్ ఎసెన్స్ 1/2 టీ స్పూన్. వీలైతే మీ దగ్గర బాదం ఎసెన్స్ ఉంటే బాదం ఎసెన్స్ కూడా 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు. ఈ ఎగ్స్ కొంచెం ఫోమీగా వచ్చే వరకు బీట్ చేసుకొని ఆ నెక్స్ట్ నుంచి షుగర్ పౌడర్ని మనం మిక్స్ చేస్తూ ఉండాలి. బీటర్లో సెకండ్ థర్డ్ స్పీడ్ నుంచి మనం షుగర్ పౌడర్ని మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ షుగర్ పౌడర్ని కొంచెంగా మిక్స్ చేస్తూ ఉండాలి. షుగర్ పౌడర్ అనేది ఫుల్గా దాంట్లో మిక్స్ అయ్యేటట్టు చూడండి, లేదంటే కేక్ అయ్యేసరికి పైన వెట్టగా ఉండడం ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది ఇక్కడ 1/4 కప్ తీసుకున్నాను. షుగర్ కరగకి ఆయిల్ని మిక్స్ చేయండి. కస్టమర్ మనకి 2.5 kgs చెప్పారు. 1.5 kg ఆల్రెడీ పెట్టేశాను, అయిపోయింది. ఇంకో దాంట్లో టూటీ ఫ్రూటీ అది మిక్స్ చేయమని చెప్పారు. ఫస్ట్ 1/2 kg అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మన ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ ఎగ్ బ్యాటర్లోకి ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని కలుపుకుందాం. దీంట్లో ఫస్ట్ మనం మిక్స్ చేసుకున్నాం కదండి ఇందాక, దాని అంతటిని ఒకసారి విస్కర్తో కానీ లేదంటే స్పాచులాతో కానీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. విస్కర్తో అయితే మనకి సింపుల్గా అయిపోతుంది, కాకపోతే ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి. మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు చూసుకోండి. ఎక్కువ ఓవర్ మిక్సింగ్ అయితే చెయ్యొద్దు, ఒకే డైరెక్షన్లో అంతా మిక్స్ అయ్యేటట్టు చూసుకోండి. మిల్క్ని మనం ఇక్కడ 1/4 కప్ తీసుకోవాలి. నా బ్యాటర్కి 1 టేబుల్ స్పూన్ మిల్క్ అయితే సరిపోయింది. మీ బ్యాటర్ని చూసుకొని మీరు పాలను మిక్స్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కస్టమర్ మనకి డార్క్ చాకో చిప్స్ అండ్ టూటీ ఫ్రూట్ కూడా మిక్స్ చేయమని చెప్పారు. డార్క్ చాకో చిప్స్ అండ్ టూటీ ఫ్రూట్ కూడా మిక్స్ చేశాను. మనం టూటీ ఫ్రూటీ అనేది డైరెక్ట్గా వేయకూడదు, మైదాలో కొంచెం మిక్స్ చేసి వేసుకోవడం వల్ల మనకి బ్యాటర్లోనే అడుక్కు వెళ్లకుండా ఉంటాయి. ఈ వీడియో అనేది హోమ్ బేకర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఎవరికైనా హెల్ప్ అయినట్లయితే నాకు ఒక లైక్ చేయండి. అండ్ ఇలా మిక్స్ చేసుకున్న దానిలో మనం దీని మెజర్మెంట్ ఎంత వచ్చిందని నేను కరెక్ట్గా చూపిస్తాను చూడండి. పర్ఫెక్ట్గా 500 grams వస్తుందండి బ్యాటర్. ఎవరికైనా పర్ఫెక్ట్గా ఆర్డర్ ఇవ్వాలనుకున్నప్పుడు సేమ్ మెజర్మెంట్ని యూస్ చేయొచ్చు. ఇవి బిజినెస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. బ్యాటర్ని వేసుకున్న తర్వాత 2-3 టైమ్స్ కన్ఫర్మ్గా ట్యాప్ చేయండి, లేదంటే ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయి ఉంటాయి. పైన నేను కొంచెం టూటీ ఫ్రూటీ అండ్ చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ప్రాసెస్ చేసేటప్పుడే మనం ఓవెన్ని ప్రీహీట్ 10 minutes పెట్టుకోవాలండి. ఇది మాత్రం కన్ఫర్మ్గా మర్చిపోవద్దు. చూడండి పర్ఫెక్ట్గా 500 grams వచ్చింది. ప్రాసెస్ని మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కన్ఫర్మ్గా క్లియర్ చేస్తాను. నాది ఓవెన్ 48 liters OTG అండి ఇది. దీన్ని ఫస్ట్ మనది ఫ్యాన్ ఆన్లో ఉంచుతానండి. ఎప్పుడు ఫ్యాన్ ఆన్లో ఉంచి 180 degreesలో బోత్ రాడ్స్ ఆన్ చేయాలండి. అండ్ బోత్ రాడ్స్ ఆన్ చేసి నేను దీన్ని 40 or 35 minutes అండ్ 40 minutesలో ఇది కంప్లీట్ అవుతుంది. ఈ బ్యాటర్కి ఫస్ట్ ప్లెయిన్ 1/2 kg చేశాను కదా, చూడండి ఏ విధంగా వచ్చిందో, సూపర్ ఫ్లఫీగా వచ్చింది. మీకు ఇంకా హైట్ కావాలి అనుకుంటే టిన్ సైజ్ అనేది తగ్గించుకుంటే కన్ఫర్మ్గా హైట్ వస్తుంది. మీకు పెద్దగా పీసెస్ కావాలి అనుకుంటే టిన్ సైజ్ అనేది తగ్గించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నేను స్లైసెస్లా కట్ చేశాను. పెప్పర్ వేసి 1/2 kg ఇలా సెట్ చేశాను. చూడండి పర్ఫెక్ట్గా 500 grams వస్తుంది. హోమ్ బేకర్స్కి ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. 500 grams కేక్ అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. కన్ఫర్మ్గా మీకు యూజ్ అవుతుంది. ఇటువంటి బేకింగ్ వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్ఫర్మ్గా మనం ఇందాక పెట్టాం కదా టూటీ ఫ్రూటీ వేసి, అది కూడా బేక్ అయిపోయింది. మనం ఒకసారి నైఫ్తో స్లైడ్స్ని కట్ చేసుకొని మనం అప్పుడు డిమోల్డ్ చేయాలండి.
నైఫ్ కూడా బ్రెడ్ జిగ్జాగ్లో ఉండేటట్టు చూసుకోండి నైఫ్. అదైతే బ్రెడ్ కట్ చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.